Tell about texting. How big of a problem is texting in the US? యా గుడ్ పాయింట్. ఏంటంటే ఇప్పుడు మనకు టెక్స్ట్ వస్తుంది ఒకటి, రైట్? వాట్సాప్లో కానీ మన మామూలు ఐమెసేజ్లో కానీ మనకు ఒక టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కార్ కూడా యూ హ్యావ్ అ టెక్స్ట్ మెసేజ్ అంటుంది, రైట్? సో అనగానే మనకు మన హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే అరే ఎవరు ఇది ఏంది అని చూద్దాము అన్నది ఉంటుంది. సో ఈవెన్ ఒక షార్ట్ మెసేజ్ కూడా మనం ఏంటంటే ఇట్లా చూసినప్పుడు ఏంటంటే ఒక అట్లీస్ట్ 5 seconds పడుతుంది దాన్ని రీడ్ చేయడానికి. రైటింగ్ అది తర్వాత మాట. మీరు ఇలా చూసినప్పుడు మీరు ఒక 50 miles per hour అండ్ అబోవ్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు మీరు ఈ కళ్ళను ఆఫ్ ద రోడ్ చేసినప్పుడు మీ కారు ఒక ఫుట్బాల్ ఫీల్డ్ అంటే 100 yards వెళ్ళిపోతుంది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. అంటే కారు అంత దూరంలో వెళ్ళినప్పుడు ఎవరన్నా అడ్డొచ్చినా ఏదైనా కార్ అడ్డొచ్చేసినా దెన్ యు ఆర్ నాట్ సీయింగ్ ఇట్. మీకు కొలిజన్కి చాలా హై ఛాన్స్ అనమాట అక్కడ. And reaction speed also reduces significantly, right? డెఫినెట్లీ. సో అదర్ ప్రాబ్లం ఏంటి అంటే ఒక్కసారి మనకు సడన్గా ఏదైనా కనిపించిన వరకు ప్యానిక్ అయిపోతాం. ప్యానిక్ అయిపోయి ఓవర్ స్టీరింగ్ చేస్తాము, రైట్? లేకపోతే సడన్ బ్రేకింగ్ చేసినప్పుడు ఏమైపోతుంది అంటే వెహికల్ రోల్ ఓవర్ అవుతుంది. అండ్ ఒక్కసారి రోల్ ఓవర్ అయిపోయి చేసినప్పుడు ద ఛాన్స్ ఆఫ్ ఫెటాలిటీ ఇంక్రీజెస్ సిగ్నిఫికెంట్లీ. Oh, when it's a rollover. Okay. So let's go back to texting. What I observed మనం ఈ దీని కాన్వర్సేషన్కి మాట్లాడేటప్పుడు నేను ఏం చేసిందంటే నేను last 2 days I was observing when I was doing this research. I know texting is a big problem. So each light దగ్గర నేను ఆగినప్పుడు పక్కన చూస్తున్నా ఎంతమంది ఆర్ లుకింగ్ at the road or something. I found at least 9 out of 10 people are looking at their phone or they're distracted in some way. I'm not talking about having a kid or anything. I'm just talking about a solo driver looking at phone and texting. ఎస్, యా. సో ఇప్పుడు అదే టెక్సస్లో లా ఉంది, యూ కెనాట్ టెక్స్ట్ వైల్ డ్రైవింగ్, రైట్? అగైన్ ఇంప్లిమెంటేషన్ అన్నది ఇట్స్ డిఫరెంట్ టాపిక్. అక్కడ మనకు నీకు కాప్ చూస్తే కానీ పోలీస్ ఆఫీసర్ నువ్వు ఎవరు చేస్తే యూ కెన్ గివ్ యూ ఎ టికెట్, రైట్? కానీ సో ఇది మేజర్ ప్రాబ్లం. నేను కూడా చూస్తుంటాను చాలామంది టెక్స్టింగ్, డ్రైవ్ చేస్తూ టెక్స్టింగ్, ఇంకా ఇంటర్సెక్షన్స్ దగ్గర అవుతుంది, అక్కడ గ్రీన్ పడుతుంది, వీళ్ళు మూవ్ గారు, సో వెనకాల నుంచి హాంగ్ చేయాల్సి వస్తుంది, రైట్? ఇది మనం చూస్తూనే ఉన్నాం ఈ ప్రాబ్లం. మీరు ఒక్కసారి ఇమాజిన్ చేయండి, సడన్గా ఇట్లా టెక్స్టింగ్ చేస్తుంటారు, పెడెస్ట్రియన్ క్రాస్ అవుతుంటాడు, రైట్? అయినప్పుడు మీకు ఆ రియాక్షన్ టైం ఉండదు. సో దట్ బ్రింగ్స్ ఎ న్యూ టాపిక్ ఇక్కడ, పెడెస్ట్రియన్ సేఫ్టీ అన్నది ఈజ్ ఆన్ రేస్. చాలా ఇంక్రీజ్ అయిపోయింది ఇప్పుడు టెక్సస్లో కానీ నేషనల్ వైడ్ కూడా. ఇట్స్ అ క్రైసిస్ అగైన్, పెడెస్ట్రియన్ సేఫ్టీ అన్నది. చాలామంది చనిపోతున్నారు రోడ్ల పైన పెడెస్ట్రియన్స్. అండ్ వీ కెన్ అండర్స్టాండ్, ఇంత స్పీడ్స్ ఎక్కువ ఉండి హిట్ చేసినప్పుడు సర్వైబిలిటీ అన్నది తగ్గిపోతుంది.